Hey, what's up guys, welcome back to my channel. What's up? So guys, I'm back with another video. సో ఫైనల్లీ మనం రికవర్ అయిపోయినాం అనమాట. సో చాలా రోజులైంది. సో మెయిన్గా మనకి వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఒక ప్యాషన్ అన్నట్టు వ్లాగ్ తీయాలని. సో ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒక సోది పెట్టాలి. ఈనటోళ్ళు ఇంటర్వ్యూ ఇక వాళ్ళ మీద ఇడిచిపెడతాను నేను. అయన్నొద్దు, పాయింట్కి రా. యాక్చువల్గా ఏమైందంటే పెద్ద ప్రొలాంగ్ ఏం చేయను, దీన్ని సింపుల్గా షార్ట్ అండ్ ఒక 2 మార్క్స్ ఆన్సర్ లెక్క చెప్తా. నాకు లాస్ట్ మంత్ 29కి అట్లా పెయిన్ వచ్చింది. ఆ 28కి పెయిన్ వచ్చింది. ఏదో ఇక వర్కౌట్ చేస్తా అంటే పట్టుకున్నట్టున్నది, లైట్గా మనకి ఎన్ని కాలే అన్నట్టు లైట్ తీసుకున్నా. సో అట్లనే ఆ పెయిన్ తగ్గుతలేదు. ఎప్పుడైనా అయితే తొందరగా తగ్గిపోయేది, బట్ ఈ పెయిన్ తగ్గుతలేదు. నేను ఇగ్నోర్ చేసిన, నేను ఆ పని నేను చేసుకుంటాను. సడన్గా ఆఫ్టర్ 24 hours తర్వాత పెయిన్ పెరిగింది కొంచెం. సో అప్పటికి హాస్పిటల్ పోదామని డిసైడ్ అయినాం. ఒక 1 hourలో పోతున్నాం అనగా సడన్గా ఇంకోసారి పెయిన్ బీభత్సంగా వచ్చేసింది అనమాట. సో పెయిన్ రాగానే టకటక ఎమర్జెన్సీ హాస్పిటల్ పోయినాం. హాస్పిటల్ పోతే స్కానింగ్ తీసేసిళ్ళు, సర్జరీ చేసేసిళ్ళు. అండ్ సడన్గా అడిగి పోయినాక పెయిన్ అంటే అది మెడిసిన్స్ ఇస్తాను అనుకున్నాం. సడన్గా సర్జరీ అనేసరికి విధ ఆడిందిరా టిప్పు నీతో వింత నాటకం అనుకున్నా. దాని తర్వాత సర్జరీ చేసేసిళ్ళు. ఇక అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత కొంచెం లోపల ఇన్ఫెక్షన్ అయింది, అంటే మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ కూడా తీసేసిళ్ళు. సో యాక్చువల్గా ఏమైందంటే నేను లేట్ చేయడం వల్ల లోపలనే కొంచెం అపెండిక్స్కి హోల్ పడ్డది. సో దానివల్ల కొంచెం లోపల లీక్ అయిపోయింది అన్నమాట. సో అది బోనీకి ఇక్కడ పక్కన పైప్ కూడా వేసి డ్రైన్. సో అదంతా జరిగిపోయింది అన్నమాట. ఇదంతా ప్రాసెస్ మనకి 1 month పట్టింది. మొన్ననే నా కుట్లు కూడా తీసేసిళ్ళు. సో ఇప్పుడు అంతా ఆల్ రైట్. బట్ కాకపోతే ఏమన్నారంటే జర 2 months నువ్వు వెయిట్లు ఇట్లు లేపకు, ఎందుకంటే నేను చూస్తే లేపేటట్టు అన్నావు, నా బెడ్ ఖాళీగా ఉంచుతాం. సో ఈ 2 months కాపాడుకుంటే ఓకే, లేకుంటే మళ్ళీ ఒకసారి దర్శనం ఇవ్వాల్సి వస్తుంది హాస్పిటల్కి అని చెప్పిండు. సో మనం ఇక డాక్టర్ మాట కాదనుకుండా ఉండం. సో అదనమాట మన లెవెలప్ సిరీస్ మధ్యలో అయిపోయింది. సో మనం ఫిజికల్గా లెవెలప్ అవుదాం అనుకుంటే దేవుడు మనం మెంటల్గా లెవెలప్ చేసిండు. సో ఓకే, టఫ్ టైం క్రియేట్స్ టఫ్ మ్యాన్. సో ఇలాంటి ఒక టైం తర్వాత ఇలాంటి కొటేషన్స్ చెప్పాల్సి వస్తుంది, తప్పదుగా. సో మరి ఇప్పుడు జిమ్కి పోవడం అయితే లేదు కదా, మరి ఫిట్నెస్ వ్లాగ్ తీస్తావా లేకుంటే మళ్ళీ వేరే ఏమైనా ట్రై చేస్తావా బ్రో అంటే మనం విడిచిపెట్టే ప్రసక్తి అయితే లేదు. బికాజ్ జిమ్ వల్ల నేడున్నాం మనం. సో ఇప్పుడు ఏదో మనకు అయిందని మనం జోనర్ అయితే చేంజ్ చేసుకోమంటే నీష్ అయితే చేంజ్ చేసుకోను, తీస్తా. జిమ్కి పోవట్లేదు అంతే కదా. ఫిట్నెస్ గురించి మాట్లాడాలైతే మాట్లాడవచ్చు కదా. సో టిప్స్ షేర్ చేస్తా. అండ్ డెఫినెట్గా నేను కొన్ని ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా తీస్తాను ఈ మధ్య. సో 2 months అన్నాడు. 2 months అంటే ఇట్లా కళ్ళు మూసి తెరిచే లోపల గడిచిపోతాయి. సో గాయస్, తమ్ముడు షాపింగ్ చేద్దామంటే కొంచెం మాల్కి అయితే వచ్చినాం. సో లోపలికి పోతున్నాం. సో తీసుకోవాలంటే డ్రెస్సెస్ ఏమో. సో లేదు, మంచిగా ఉన్నాయి క్లాత్. ఇట్లానే చూసుకుంటూ వచ్చిన టీషర్ట్ మస్తున్నది ఆ టీషర్ట్ అని ఇట్లా పక్కి రాకుండా తీసుకుందాం అనుకుని రేటు చూసేసరికి అవకాత్కే బాగా ఉన్నాయి. సో మంచిగా ఉన్నాయి, అందరూ బాగున్నాయి, పైసలు లేవు. సో యాక్చువల్గా మొన్ననే చేసిన షాపింగ్, అందుకే లేవు. సో తమ్ముని కోసం వచ్చినా కాబట్టి జస్ట్ ఇట్లా చూసుడు అవుతుంది, లేకుండా సగం మామూలుగా ఉంది నేను. ఎందుకంటే ఈ మధ్య నేను జిమ్కి పోతున్నాను కాబట్టి డైట్ పైసలు జిమ్ పైసలు మిగులుతానే. సో మనం డైట్ బంద్ చేస్తే ఫుల్ పైసలు మనకి. సో సగం మాల్ కొనేయచ్చు మన డైట్. ఒక 2-3 నెలలు ఆపేసిన అంటే ఫుల్ షాపింగ్ చేయొచ్చు. షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికి అయితే పోతున్నాం. సో అక్కడ ఏమైందంటే షాపింగ్ మాల్లో మెల్లగా మాట్లాడాల్సి వస్తుంది, అలా వాళ్ళు వీళ్ళు ఉండేసరికి సిగ్గుపడాల్సి వస్తుంది. సో అందుకే మెల్లగా మాట్లాడినా. అయిపోయింది ఇట్లా ఖాళీగా ఉంటే ఇట్లా బయటకు వస్తానా. జిమ్ అవన్నీ మనకి ఇప్పుడు లేవు కాబట్టి 2 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు కాబట్టి ఎక్కడికైనా బయటికి పోతే రాబిన్ బాయ్తో లేకుంటే తమ్ముతో లేకుంటే నేను ఒక్కనైనా వెళ్తానా. సో ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, కాలేజ్ కూడా లేదు, అంతా అయిపోయింది. సో అదన్నమాట. ఇట్లా సాయంత్రం ఎవరితోనే తిరుగుతానా. దేనికి ఏంటంటే ఎండ పోయినా కూడా వేడి గాలి ఇడిచి పెడుతుంది. ఈ అమ్మాయి ఎట్లా తెలుసా, బండి మీద కూర్చొని ఇట్లా గాలి వేడి గాలి వస్తా అంటే ఓవెన్లో ఎక్కువ పెట్టినట్టు అయింది నా ముఖం అంతా. అసలే అంతా మనం మెయింటైన్ ఇద్దంటే
సో ఏమో ఇక రేపు నుంచి వర్షాలు పడతాయట, చూడాలి ఎంత నిజమో ఎంత అబద్ధమో. యాక్చువల్గా గ్రౌండ్ పరిస్థితి, సో డైరెక్ట్ గ్రౌండ్కి అయితే వచ్చాం. సో మొత్తం హాలిడేస్ కాబట్టి సో చాలామంది అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ 2-3 నెలల తర్వాత వచ్చిన నేను గ్రౌండ్కి. సో నైట్ టాక్స్ అని పెట్టలే ఒకసారి వీడియో, ఇక అదే లాస్ట్. దాని తర్వాత రాలే. సో ఇక దోస్తులు అంతా ఇప్పుడు కలుస్తారు. హ్యావ్ టు టాక్ విత్ దెమ్ అండ్ హ్యావ్ టు మీట్ ఎవ్రీ వన్. ఇక గ్రౌండ్లో కూడా మాట్లాడుకున్నాం అందరితోనే. సో ఇట్లా వచ్చిండే, ఇట్లా పోతా అంటే గ్రౌండ్లో చాలామంది కనబడితే సో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారని వచ్చినాం. సో అందరితో మాట్లాడినాం. చాలా రోజులు ఏదైనా చూడు. సో ఇక్కడ వాలీబాల్ కూడా ఆడతారు. సో మనం కూడా ఆడదాం అనుకున్నాం, కాకపోతే డాక్టర్ ఏమన్నాడు అంటే 2 నెలల దాకా ఏమైనా ఎక్స్ట్రా చేస్తే మళ్ళీ బెడ్ మీద వచ్చి పండాల్సి వస్తుంది అన్నాడు. సో అందుకే మనం ఎంత హెవీ యాక్టివిటీ ఏం లేదు. సో ఇంట్లో కూడా బయటలు ఏం మోసలేదు. సో 2 నెలలు మనం రాజు లెక్క చూసుకుంటాం మన ఇంట్లో. సో 2 నెలల తర్వాత నేను వాళ్ళు చూసుకుంటారు అంతా నేను ఆగనిగా జిమ్కి వెళ్ళాలబ్బా. ఐఎమ్ వెరీ క్రేవ్డ్ అబౌట్ జిమ్. పోయి చేయాలి, వర్కౌట్ చేయాలి, అదే ఉన్నది. నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఎప్పటికీ జిమ్మే వస్తాను. సో వెళ్దాం, డాక్టర్ చెప్పింది కూడా వినాలి కాబట్టి లేట్ అవుతుంది అందుకే. సో ఇప్పుడైతే మనం ఇంటికి పోతున్నాం. ఇట్లా తిరగడానికి వచ్చినాం. దిస్ ఈజ్ అవర్ ఈవినింగ్ విల్ బి కంప్లీట్ అయిపోయిందంతా. లెట్స్ గో. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలి, కమెంట్ చేయాలి. అండ్ మనమైతే నెక్స్ట్ బ్లాగ్ అయితే కలుద్దాం. లెట్స్ గో.